మనకి ఈ డెంటల్ వర్క్ అంటే డెంటల్ ట్రీట్మెంట్ అలాంటివి జరిగిన తర్వాత కొన్ని టిప్స్, కొన్ని సూచనలు కావాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం డెంటల్ ట్రీట్మెంట్ అది జరిగిన తర్వాత ఏవైతే క్రౌన్స్ వేసుకున్నా కానీ ఇతరత అయిన డెంటల్ ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. అట్ ద సేమ్ టైం ఈ క్యాప్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడాను డెంటల్ ఫ్లాస్, ఒక చిన్న థ్రెడ్ లాంటి పదార్థం ఉంటుంది, ఆ డెంటల్ ఫ్లాస్ తో రోజు క్లీన్ చేసుకోవడం. ఈ డెంటల్ ఫ్లాసింగ్ చేయడం వల్ల పళ్ళకి మధ్యలో సందు కానీ ఏదైనా ఇరుక్కున్నా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. బ్రషింగ్ చేసినప్పుడు అది క్లీన్ అవ్వదు కాబట్టి ఈ ఫ్లాస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది క్లీన్ అవుతుంది. మూడోది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్. ఎస్పెషల్లీ ఈ చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ అదంతా జరిగిన తర్వాత ఈ డెంటిస్ట్ రికమెండేషన్స్ తో మీరు యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ వాడుకుంటే బాగుంటుంది. ఇలా ముఖ్యమైనది ఏంటంటే ఆహార అలవాటు. మెయిన్లీ ఈ స్వీట్లు తినడము, మన షుగరీ ఐటమ్స్ తినడము, ఇవన్నీ కొంచెం తగ్గించాలి. పండ్లు కానీ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తినడానికి శ్రద్ధ చూపించాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి, దంత వైద్యం దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటుండాలి. ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే అది ముందుగానే గుర్తించి మనం చేసుకోవడానికి వీలు. ఇవన్నీ టిప్స్ తెలుసుకోవడానికి మీరు మా డెంటిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా సంప్రదించాలి.